హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. డే 3 ఇన్ తమిళనాడు ట్రిప్. ఈ రోజు మేము రామేశ్వరం దర్శనం అండ్ రామేశ్వరంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని మా ప్లాన్. మార్నింగ్ హోటల్లో ఫ్రెష్ అయ్యి అగ్నితీర్థం దగ్గరికి స్టార్ట్ అయ్యాం. అగ్నితీర్థం దగ్గరికి వచ్చి మేము కార్ పార్కింగ్ చేద్దాం అనే టైంలో మేము ఈ బోటింగ్ పాయింట్ అయితే చూసామన్నమాట. సరే వెళ్ళి చూద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఈ బోట్ లో మనల్ని ఇండియా టు శ్రీలంక బార్డర్ వరకు తీసుకువెళ్తారని తెలిసింది. పర్ హెడ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 30 మినిట్స్ నుండి ఒక 40 మినిట్స్ వరకు జర్నీ అయితే ఉంటది. సరే ఫస్ట్ బోటింగ్ కి వెళ్దాం అని వెళ్తున్నాం. ఈ బోటింగ్ పాయింట్ అగ్నితీర్థం పక్కనే ఉంటుంది. అగ్నితీర్థం నుండి ఈ బోటింగ్ పాయింట్ కి పాత్వే కూడా లోపలే ఉంటది అనమాట. మీరు డైరెక్ట్ గా ఈ బోటింగ్ పాయింట్ నుండి అగ్నితీర్థం కి ఈ రోడ్డు మీదకి రాకుండా ఇలా సైడ్ నుండి అయితే వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఎండగా ఉంది. దట్టు మా హనీకి కూడా హెల్త్ బాగాలేదు. అందుకని తను అలా అంబ్రిల్లా వేసుకుని వస్తుంది. నేను ఇలా ముందు వెళ్తా ఉన్నాము. నాన్న అయితే కార్ పార్కింగ్ చేద్దామని చెప్పి కార్ అనేది సైడ్ పార్క్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు కదా, నాన్న అక్కడ కార్ పార్కింగ్ అయితే చేస్తున్నారు. ఈ బోట్ పాయింటింగ్ పేరు వచ్చేసి శివ బోటింగ్ పాయింట్. అడల్ట్స్ గానీ కిడ్స్ గానీ పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ బోట్ లో మనల్ని 1 అవర్ వరకు జర్నీ అయితే తీసుకువెళ్తారు. మేము వచ్చిన టైంలో బోట్ అయితే లేదు. ఒక బోట్ కోసం వెయిటింగ్ అన్నమాట. 2 బోట్స్ ఉంటాయి. ఒకటి అప్ అండ్ డౌన్ తిరుగుతా ఉంటది. ఒకటి వెళ్ళిన తర్వాత ఇంకొకటి అయితే వస్తా ఉంటది. మేము టికెట్స్ తీసుకుని కొంతసేపు ఇక్కడే వెయిట్ చేసిన తర్వాత ఆ బోట్ అయితే వస్తుంది. లాంగ్ షాట్ లో మీరు చూస్తున్నారు కదా, ఈ బోట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరినీ ఆ బోట్ లోకి ఎక్కిస్తారు. ఆ బోట్ లో నుంచి ప్యాసింజర్స్ అందరూ వచ్చేసే వరకు మేము వెయిట్ చేసాం. ఆ బోట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ వచ్చేసిన తర్వాత మా అందరికి కూడా లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అవి వేసుకోకపోతే మాత్రం బోట్ లో ఎక్కనివ్వట్లేదు. బోట్ దగ్గరికి వెళ్ళటానికి ఇలా వుడెన్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి. అలాగే ఫొటోస్ కూడా చాలా బాగా వస్తది. ఈ అగ్నితీర్థం అంతా కూడా సీషోర్ పాయింట్ కదా, ఇక్కడ బోట్స్ అన్ని ఇలా పార్క్ చేసి ఉన్నాయి అన్నమాట. నేను అమ్మ కలిసి వెళ్తున్నాం. పిల్లలు నాతో పాటు ముందే వెళ్తున్నారు అన్నమాట. ఈ సముద్రం కలర్ కూడా లైట్ గ్రీన్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ మీద నుండి నడుస్తుంటే కింద చిన్న చిన్న ఫిషెస్ కూడా కనబడుతున్నాయి. నేను మీకు చూపిస్తున్నాను కానీ ఈ వ్యూలో అర్థమవుతుందో లేదో కానీ మాకైతే చాలా క్లియర్ గా చిన్న చిన్న చేప పిల్లలు అయితే చాలా బాగా తిరుగుతున్నాయి. అసలు ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా రామేశ్వరం వెళ్తే ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మేము ఈ వాటర్ లో శివలింగం అలాగే వినాయకుడి విగ్రహం కూడా చూసాం. మీకు ఎవరికన్నా కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ బోట్ కదలడానికి మొత్తం ఫుల్ అయితే గానీ బోట్ మూవ్ చేయరని చెప్పారు. అందరూ వచ్చేసరికి మినిమం ఒక 1/2 అవర్ వరకు అయితే మేము టైం అయితే వేస్ట్ చేసాము. అంటే వెయిట్ చేయాల్సి వచ్చింది. అందరూ వచ్చేసరికి ఈ బోట్ ఫుల్ అయ్యేసరికి మినిమం 1/2 అవర్ అయితే పట్టింది. 1/2 అవర్ తర్వాత మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఈ బోట్ ఇంజన్ అయితే స్టార్ట్ చేశాడు అన్నమాట.
ఈ బోట్ స్టార్ట్ అయ్యిందో లేదో ఆపోజిట్ లో మీకు ఇంకో బోట్ అయితే కనిపిస్తుంది కదా, దీని తర్వాత ఈ బోట్ అనేది అక్కడ పార్క్ చేస్తారు. నెక్స్ట్ ప్యాసింజర్స్ ఈ బోట్ లో మనం రైడ్ కి అయితే వెళ్ళొచ్చు. ఈ బోట్ రైడింగ్ అయితే చాలా బాగుందండి. ఈ జర్నీ టోటల్ గా చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే మనం ఏదైనా నదుల్లో అలా మనం బోట్లో అయితే మనం వెళ్తా ఉంటాం కదా, కానీ మేము సముద్రంలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సముద్రంలో ఒక బోట్ పైన మా జర్నీ అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బాగా ఎంజాయ్ చేశారు. టోటల్లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా వెళ్తే కనుక ఈ బోట్ కూడా ఒకసారి అయితే ఎక్కండి. ఈ బోట్ లోంచి చూస్తుంటే అగ్నితీర్థం వెనకున్న రామనాథ స్వామి టెంపుల్ వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఎంత బాగుందంటే మీకు రియల్ గా అయితే ఇంకా చాలా బాగుంది వీడియోలో కన్నా కూడా. ఈ అగ్నితీర్థం అంతా కూడా సీషోర్ ఏరియా కాబట్టి బోట్స్ అన్ని ఇలా వాటర్ లోనే కట్టేసి ఇలా వాటర్ లో పార్క్ చేసి ఉంటాయి. ఇలా బోట్స్ అన్ని ఒకదాని పక్కన ఒకటి చూస్తే నాకేం గుర్తొచ్చిందో తెలుసా, పుష్ప 2 మూవీలో ఈ బోట్స్ అన్ని ఉన్న ఒక షాట్ అయితే ఉంటది కదా, ఆ షాట్ ఎంతమంది చూసి రామేశ్వరం గుర్తుపట్టారో నాకు తప్పకుండా చెప్పండి. ఈ బోట్స్ మధ్యలోంచి టెంపుల్, అసలు ఈ జర్నీ అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ వ్యూ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటది. మీకు దూరంగా కనిపిస్తుందంతా కూడా ధనుష్కోడి అన్నమాట. అంటే రాముడు కట్టిన రామసేతు పాయింట్ అంతా కూడా అక్కడే ఉంటది. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా షేర్ చేస్తాను. ఇండియాస్ లాస్ట్ రోడ్డు కూడా అక్కడే అన్నమాట. రాముడు కట్టిన రామసేతు కూడా అక్కడే ఉంటది. మీకు దూరంగా కనిపిస్తున్న బోట్ కూడా ఇండియా నేవీ గస్తీ బోట్ అన్నమాట. ఇండియన్ నేవీ వాళ్ళు గస్తీ కాస్తా ఉంటారు. ఇక్కడ నుండి శ్రీలంక ఓన్లీ 15 కిలోమీటర్స్ ఏనమాట. ఇక్కడ నుండి బోట్ ని రివర్స్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి అగ్నితీర్థం వరకు రివర్స్ జర్నీ అన్నమాట. రివర్స్ లో వెళ్లేటప్పుడు మాత్రం రిటర్న్ లో మనకి రామతీర్థం పాయింట్, అదే రామనాథ స్వామి టెంపుల్, అగ్నితీర్థం లాంగ్ షాట్ లో అయితే చాలా బాగుంటది. డెఫినెట్ గా మీరు ఈసారి రామేశ్వరం వెళ్తే ఈ బోటింగ్ కూడా ఒకసారి వెళ్ళండి. దూరం నుండి చూస్తుంటే రామేశ్వరం అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. టెంపుల్ పక్కన టవరు, ఇలానే ఈ బోట్స్, చాలా అంటే చాలా బాగుంది. ఈ బోట్ జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉన్న అగ్నితీర్థంలో స్నానం చేసి ఇక్కడ నుండి టెంపుల్ కి వెళ్ళాము. ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.